The energy released when an excited electron of fifth orbit of hydrogen atom returns to its ground state is. సో ఎలక్ట్రాన్ ఫిఫ్త్ ఆర్బిట్ నుండి ఫస్ట్ ఆర్బిట్ కి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ అది రిలీజ్ చేస్తుంది జౌల్స్ లో. సో ఏ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలంటే En equal to minus 2.18 into 10 to the power of minus 18 joules into 1 by n1 square minus 1 by n2 square మీరు యూజ్ చేయండి. ఇక్కడ n1 వాల్యూ 1 అండ్ n2 వాల్యూ 5. సో మీకు ఆన్సర్ ఇలా వస్తుంది. సో ఇక్కడ n1 ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసుకోండి, n2 ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు మీకు 1 by 1 square minus 1 by 5 square వస్తుంది. 1 minus of 1 by 25 మీకు ఎంత వస్తుంది ఆన్సర్? 25 minus 1 is 24, 24 by 25 వస్తుంది. సో ఇది మీకు చేస్తే మైనస్ 2.18 ఇంటూ 24 ఇంటూ 10 power minus 8 by 25ని ఇంటూ 4 by 4 చేస్తే మీకు ఆన్సర్ ఇక్కడ 2.091 into 10 to the power of minus 18 joules మ్యాచ్ అవుతుంది. Is it clear everyone? So move on to the next question. The energy of second orbit of hydrogen atom. The energy of second orbit of hydrogen atom. The energy of second orbit of hydrogen atom is minus 5.45 into 10 power minus 19 joules. What is the energy of first orbit? n value first orbit of lithium plus 2 atom. అంటే z value ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ కి z value ఎంత 1 అండ్ ఇక్కడ సెకండ్ బోర్ ఆర్బిట్. అంటే ఇక్కడ రెండు ఆటమ్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని కంపేర్ చేస్తే ఒక రేషియో తీసుకోవాలి. అంటే ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z² by n². ఆ ఫార్ములా తీసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z² by n². ఓకే, సో దీన్ని మనం ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z² by n² ని ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ బై ఎనర్జీ ఆఫ్ లిథియం ప్లస్ గా కన్సిడర్ చేస్తే, సో z² by n² ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ బై లిథియం ఉంది కదా, బై లిథియం అంటే దీని యొక్క వాల్యూ రెసిప్రోకల్ అయి n² by z² హోల్ పవర్ లిథియం ప్లస్ 2 అవుతుంది. ఓకే, సో మీకు ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు? ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ 5.45 ఇంటూ 10 power minus 19 ఇచ్చారు. సో ఎనర్జీ ఆఫ్ లిథియం ప్లస్ 2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైడ్రోజన్ ఆటమ్ ఏ ఆర్బిట్ అన్నారు? ఎన్ వాల్యూ ఏంటి ఇక్కడ? సో z వాల్యూ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ 1 కదా. మరి ఎన్ వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చారు హైడ్రోజన్ ఆటమ్ కి? సెకండ్ ఆర్బిట్ అని ఇచ్చారు కదా. సో సెకండ్ ఆర్బిట్ అవుతుంది, దట్ ఈస్ 2, రైట్, 2². అలాగే నెక్స్ట్ లిథియం ప్లస్ యొక్క ఎన్ వాల్యూ అండ్ z వాల్యూ ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్బిట్ నెంబర్ 1 అండ్ ఆటమ్ నెంబర్ ఆఫ్ లిథియం ఇస్ 3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3² అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది? 1/4 into 1/9. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/36. సో వెన్ యూ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, అండ్ తర్వాత ఏం చేయాలి? సో 36తో 5.45ని మల్టిప్లై చేయండి. సో మీకు ఆన్సర్ ఇక్కడ minus 1.9620 into 10 to the power of minus 19 joules మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ బి మ్యాచ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. Okay, the radius of first core orbit of hydrogen atom is same as that of the orbit of hydrogen like species X. అంటే ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ యొక్క రేడియస్ వాల్యూ కింది వాటిలో దేని యొక్క రేడియస్ తో మ్యాచ్ అవుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు 0.529 into n² by z ఆంగ్స్ట్రామ్స్. ఇక్కడ మనం రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 0.529 into 0.529 ఆంగ్స్ట్రామ్స్ వచ్చింది. ఇక్కడ n² వాల్యూ 1, z వాల్యూ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ కూడా 1, 1² by 1 అంటే 1 వస్తుంది. మనం ప్రతి ఆప్షన్ని కంపేర్ చేసుకుంటూ పోతున్నాం. అంటే 0.529 ఎక్కడ వస్తుందని చూస్తున్నాం. రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 ఆప్షన్ 1లో కంపేర్ చేస్తే, ఆప్షన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.529 into 4/3 వచ్చింది. కాకపోతే ఇది రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్తో మ్యాచ్ అవ్వట్లేదు. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 మనం చేస్తే ఇది ఎంత వచ్చింది? 0.529 into 3 ఆంగ్స్ట్రామ్ వచ్చింది. రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్తో ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. దెన్ రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ బెరిలియం ప్లస్ 3 చేశారనుకోండి, 0.529 into 2² by 4 చేస్తే మనకు ఆన్సర్ 0.529 ఆంగ్స్ట్రామ్. ఇది రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్తో మ్యాచ్ అయింది. సో ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? సెకండ్ ఆర్బిట్ ఫ్రమ్ బెరిలియం ఆటమ్. సో బెరిలియం ఆటంలో సెకండ్ ఆర్బిట్ యొక్క రేడియస్ అనేది హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్తో మ్యాచ్ అయింది. ఓకే, సో అప్పుడు ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ r పికోమీటర్. ద రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్ ఎంత అని అడిగారు. సో అంటే హైడ్రోజన్ ఆటమ్ యొక్క రేడియస్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని హీలియం ప్లస్ అయాన్తో కంపేర్ చేస్తే సో మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడాలి. సో ఇప్పుడు ఇలా చేస్తే మనకి ఆన్సర్ డి మ్యాచ్ అవుతుంది. ఎలా చేయాలంటే రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా వేయండి.
రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా ఏంటి 0.529 into n square by z ఆంగ్స్ట్రమ్స్. ఇందులో రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0.529 into 3 square by 1. So this we can write as 0.529 into n. So in 9 into 9, so ఈ 9 ఇటువైపు తీసుకెళ్తే r by 9 అయింది. సో దీని ఈక్వేషన్ 1 గా మీరు అజ్యూమ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి, అప్పుడు రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అన్నారు. రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ మీరు ఇక్కడ వేసేసండి, ఫార్ములా తెలుసు కదా 0.529 into n square by z. సో ఆర్బిట్ నెంబర్ 2 అండ్ అటామిక్ నెంబర్ ఎంత హీలియం ప్లస్ కి 2. సో 2 క్యాన్సిల్ అవుతే మనకి ఎంత వచ్చింది 0.529 into 2 వచ్చింది. ఈ 0.529 ని r by 9 తో రిప్లేస్ చేయండి ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 నుంచి 0.529 r by 9 తో రిప్లేస్ చేస్తే దాని వాల్యూ ఏమైంది 2 by 9 into r అయింది. సో ఆన్సర్ D మ్యాచ్ అవుతుంది. Okay, so move on to the next question. The radius of the first orbit of lithium plus 2 is x angstroms. The radius of the third orbit of helium plus is మనం find out చేయాలి. అంటే ఇది కూడా సేమ్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 ని x angstrom ఇచ్చారు. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఫార్ములా వేయండి 0.529 into n square by z. దాని నుంచి లిథియం ప్లస్ ది వస్తుంది, దాన్ని కంపేర్ చేసుకొని హీలియం ప్లస్ ది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. So now you see radius of nth orbit equal to 0.529 into n square by z angstrom. So radius of first orbit of lithium plus 2 we have here 0.529 into first orbit ki n value 1 kada. First orbit ki n value enti 1. Okay, first orbit ki n value 1 and z value enta 3. So 1/3 చేస్తే 0.529/3 angstrom వచ్చింది. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ 2 ని ఏమనుకోమన్నారు x అనుకోమన్నారు, x angstrom అనుకోమన్నారు. అక్కడ x angstrom అనుకుంటే by 3 ని ఇటు తీసుకొస్తే into 3 అంటే 3x equal to 0.529 angstrom. Let us say this is equation 1. సో తర్వాత ఏం చేయాలి, రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ 0.529 into n square, n value ఆర్బిట్ నెంబర్ 3 and అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ప్లస్ 2 కదా. సో 0.529 into 9/2 వచ్చింది. సో ఇక్కడ 0.529 అనే వాల్యూని దీంతో రిప్లేస్ చేస్తాము, 3x తో రిప్లేస్ చేస్తాము. సో ఇక్కడ 0.529 ని 3x తో రిప్లేస్ చేస్తాము, 3x into 9/2. సో ఎంత వచ్చింది ఆన్సర్ 27x/2 వస్తుంది ఆన్సర్. మీకు ఆన్సర్ 27x/2 ఆన్సర్ D అనేది మ్యాచ్ అవుతుంది. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22 లో ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ y angstrams అని ఇచ్చారు. అంటే ఇక్కడ వేవ్ లెంత్ కి అండ్ ఆర్బిట్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఉన్న ఫార్ములా తీసుకోవాలి. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు హైడ్రోజన్ ఆటమ్ ఆ ఎలక్ట్రాన్ వేవ్ లెంత్ ఎంత ఇచ్చారు, y angstrams ఇచ్చారు. ఆ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ y angstrom ఇచ్చారు. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, హైడ్రోజన్ ఆటమ్ లో గ్రౌండ్ స్టేట్ లో ఉంది. సో అయితే హీలియం ప్లస్ అయాన్ యొక్క వేవ్ లెంత్ అంటే ఫోర్త్ ఆర్బిట్ యొక్క వేవ్ లెంత్ కనుక్కోవాలి. అంటే ఎలక్ట్రాన్ ఫోర్త్ ఆర్బిట్ లో ఉన్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ కనుక్కోవాలి. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, హీలియం అయాన్ లో ఉంది, హీలియం ప్లస్ అయాన్ లో ఉంది. సో దాని యొక్క వేవ్ లెంత్ ఫార్ములా మనకి వేవ్ లెంత్ కి రేడియస్ కి రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఒకటి ఉంది, n lambda equal to 2πr. సో దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. నౌ యు సీ n lambda equal to 2πr అని వేస్తాం కదా. సో దాంట్లో r ఉంది కదా, r ఉంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, r ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ కి ఫార్ములా ఏంటి, రేడియస్ కి ఫార్ములా 0.529 into n square by z angstrams. ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ లో ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ద హైడ్రోజన్ ఆటమ్ అన్నారు. గ్రౌండ్ స్టేట్ అంటే ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇక్కడ వాల్యూస్ వేస్తే 0.529 into n square by z వాల్యూ వేస్తే 1/1 మీకు 0.529 angstrom వచ్చింది. సో తర్వాత ఏం కనుక్కోమన్నారు, ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అన్నారు. అందుకే రేడియస్ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రేడియస్ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అయాన్స్ ఫైండ్ అవుట్ చేస్తే రేడియస్ ఆఫ్ ఫోర్త్ ఆర్బిట్ అంటే n వాల్యూ ఎంత 4 అండ్ z వాల్యూ 2, n square by z అంటే 4/2 దాని వాల్యూ వచ్చేసి 0.529 into 8 angstroms వచ్చింది. సరే ఇప్పుడు మనం ఫార్ములా తీసుకుంటున్నాం n lambda equal to 2πr. దీన్ని r గా రాసుకుంటున్నాం, r equal to n lambda by 2π. అంటే ఇక్కడ 2π అనేది కాన్స్టెంట్ కాబట్టి r అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, n lambda by డిపెండ్ అవుతుంది. r is directly proportional to n lambda. సో ఇప్పుడు దాన్ని ఈ విధంగా మార్చుకుంటున్నాం ఫార్ములాని, r1/r2 equal to n1 lambda 1 by n2 lambda 2 అని మార్చుకొని r1 వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 0.529 angstrom. అండ్ దీన్ని r2 గా అనుకున్నాం, r2 వాల్యూని ఇక్కడ వేసేస్తాము 0.529 into 8 angstroms వచ్చింది. ఓకే, అండ్ ఆర్బిట్ నెంబర్ n1 ఇక్కడ ఉంది కదా, ఆర్బిట్ నెంబర్ 1 అంటే గ్రౌండ్ స్టేట్ ది ఆర్బిట్ నెంబర్ ఎంత 1. సో వేవ్ లెంత్ λ1 ఇక్కడ మీకు ఇచ్చారు, y angstrams ఇచ్చారు. ఓకే, సో y angstrams ఇచ్చారు, అక్కడ y angstrom ని సబ్స్టిట్యూట్ చేసినాం ఇక్కడ, రైట్. అండ్ n2 వాల్యూ హీలియం ప్లస్ ది మీరు ఫైండ్ అవుట్ చేస్తే n2 వాల్యూ ఫోర్త్ ఆర్బిట్ అన్నారు, దిస్ ఈజ్ n2 వాల్యూ అవుతుంది. ఓకే, ఫోర్త్ ఆర్బిట్ అక్కడ 4 వేసాము. సో నెక్స్ట్
దీని యొక్క లాంబ్డా 2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మొత్తం మీరు సాల్వ్ చేస్తే సో ఇక్కడ 0.529 కట్ అయ్యి 1/8 వస్తుంది. 1/8 ఈక్వల్ టు y/4 లాంబ్డా 2. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 4 లాంబ్డా 2 ఈక్వల్ టు 8y వస్తుంది. దెన్ లాంబ్డా 2 ఈక్వల్ టు 8/4, 8y/4, దెన్ లాంబ్డా 2 ఈక్వల్ టు ఫైనల్లీ యూ విల్ గెట్ ద 2y angstrom. సో ఆన్సర్ ఇక్కడ A తో మ్యాచ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. And in this question, the wavelength of electron in the first orbit of hydrogen atom is 3.3 into 10 to the power of minus 10 meter ఇచ్చారు. The kinetic energy of the electron in joule మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మీకు ఒక డి బ్రోగ్లీ వేవ్ ఫార్ములా మీకు తెలుసు, లాంబ్డా ఈక్వల్ టు h/mv. దాని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా లాంబ్డాకి కైనెటిక్ ఎనర్జీకి డైరెక్ట్ రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఒకటి ఉంది డి బ్రోగ్లీలో, అదేంటంటే లాంబ్డా ఈక్వల్ టు h/√/2mk. సో ఈ రెండు ఫార్ములాలో ఏదైనా ఒక ఫార్ములా యూస్ చేసి మీరు సాల్వ్ చేయొచ్చు. సో నౌ యూ సీ హియర్ వి హావ్ ద టూ ఫార్ములాస్. ఏంటి ఆ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయంటే లాంబ్డా ఈక్వల్ టు h/mv అండ్ దీని నుంచి వెలాసిటీ వాల్యూ రాసుకున్నాం, వెలాసిటీ ఈక్వల్ టు h/m లాంబ్డా. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇచ్చారు, వేవ్ లెంత్ ఇచ్చారు, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. వేవ్ లెంత్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఒకటి ఉంది. సో లేదా మీరు ఫస్ట్ వేవ్ లెంత్ నుంచి వెలాసిటీని కనుక్కోండి. వెలాసిటీ ఈక్వల్ టు h/m లాంబ్డా నుంచి వెలాసిటీ వస్తుంది. తర్వాత వెలాసిటీ వచ్చిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ½ mv². సో దాని నుంచి మీకు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మీరు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ సాల్వ్ చేయొచ్చు. లేదా ఇంకొక ఫార్ములా ఉంది మనకి, డైరెక్ట్ ఫార్ములా లాంబ్డా ఈక్వల్ టు h/√/2mk. సో దీని నుంచి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 2m λ²/h² అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, దీని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాను. వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తే వెలాసిటీ ఈక్వల్ టు h/m లాంబ్డా ఆ వాల్యూ వేసుకొని మీరు వెలాసిటీ ఫార్ములా వేయండి. 6.6 × 10⁻34/9 × 10⁻31 × 3.3 × 10⁻10. ఇక్కడ 3.3, ఇక్కడ 6.6 2 టైమ్స్ కట్ అయింది. ఓకే, తర్వాత ఇక్కడ ఏం మిగిలింది? 2 మిగిలింది అండ్ 9 మిగిలింది. సో 2/9. సో ఈ మొత్తం 10⁻34, 10⁻31, 10⁻10 చేస్తే -34 +41 10⁻7 అవుతుంది. -2/9 × 10⁻7 అయింది. ఇది వెలాసిటీ వచ్చింది మనకి. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వేసేసి కైనెటిక్ ఎనర్జీ మన ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇక్కడ మనకు తెలుసు 9 × 10⁻31. వెలాసిటీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 2/9. వెలాసిటీ ఎంత వచ్చింది మనకి? 2/9 × 10⁻7 వచ్చింది. సో దీన్ని 2 టైమ్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2/9 × 2/9 × 10⁻7² వేసుకుంటే ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2 కట్ అయింది, ఇక్కడ 9, ఇక్కడ 9 కట్ అయింది. సో మొత్తం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ ఫైనల్గా 2/9 × 10⁻17 వచ్చింది. 2/9 సాల్వ్ చేస్తే మనకి 0.22 × 10⁻17 వస్తుంది. దీన్ని ఇంటూ 10/10 చేస్తాము, ఎందుకంటే ఆన్సర్లో మనకి మ్యాచ్ అవ్వడానికి ఇలా చేస్తాము. సో ఫైనల్గా ఆన్సర్ మనకి 2.22 × 10⁻18 జౌల్స్తో మ్యాచ్ అయింది. సో ఆన్సర్ ఇక్కడ సి అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. The approximate ratio of the speed of the light in the vacuum to that of an electron to the first Bohr orbit of the hydrogen atom. ఇక్కడ ఏం అడిగారు అంటే రెండింటి మధ్యలో రేషియో అడిగారు. దేని మధ్యలో రేషియో అడిగారంటే ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్. అదంతా మీకు తెలుసు 3 × 10⁸ m/s. దానికి అండ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్, అంటే ఫస్ట్ ఆర్బిట్లో హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఆర్బిట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీకి అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్కి అండ్ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీకి, అది ఫస్ట్ ఆర్బిట్లో తిరుగుతున్న హైడ్రోజన్ ఆటం యొక్క ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీకి మధ్యలో రేషియో అడిగారు. మీకు తెలుసు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద V, velocity of nth orbit, that is 2.18 into 10⁶ m/s into z/m. ఆ ఫార్ములా తీసుకోవాలి. అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ మీకు తెలుసు c = 3 × 10⁸ m/s. సో మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. సో c = 3 × 10⁸ m/s. వెలాసిటీ ఆఫ్ ద nth orbit is 2.18 into 10⁶ z/n m/s. సో వీటి మధ్యలో రేషియో అడిగారు. సో మనకి వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2.18 into 10⁶ m/s వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వెలాసిటీ ఆఫ్ లైట్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్కి అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటంకి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే సి వాల్యూ ఇక్కడ ఎంత? 3 × 10⁸ అండ్ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత వచ్చింది? 2.18 into 10⁶ వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 300/2.18 వచ్చింది. దీన్ని అప్రాక్స్ చేసుకుంటే 300/2 వచ్చింది. దీన్ని 150/1. మనం ఇక్కడ వాల్యూ తగ్గించాం కాబట్టి యాక్చువల్ వాల్యూ ఇంకా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ 137:1 వస్తుంది. సో ఆప్షన్ ఇక్కడ ఏది మ్యాచ్ అవుతుంది? బి మ్యాచ్ అవుతుంది. Is it clear everyone? Okay, move on to the next question. Okay, ఈ క్వశ్చన్ లో if the radius and energy of the second Bohr orbit of hydrogen atom is r2 and e2 respectively, the radius and the energy of the third Bohr orbit will be how much అని అడిగారు.
సో రేడియస్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ని R2 E2 అనుకున్నారు. దెన్ మనం ఏమని ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ ఆర్బిట్ యొక్క రేడియస్ అండ్ థర్డ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఫస్ట్ ఆర్బిట్ తో ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది, ఫస్ట్ ఆర్బిట్ కాదు సెకండ్ ఆర్బిట్ తో ఏ విధంగా రిలేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమడిగారంటే రేడియస్ అండ్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్, అంటే సెకండ్ బోర్ ఆర్బిట్ యొక్క రేడియస్ అండ్ ఎనర్జీ ఇక్కడ ఇచ్చారు, R2 E2 ఇచ్చారు. ఓకే, మనం ఏమని ఫైండ్ అవుట్ చేయాలి, ద రేడియస్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద థర్డ్ బోర్ ఆర్బిట్ యొక్క ఎనర్జీని అండ్ రేడియస్ ని రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫార్ములా తెలుసు, రేడియస్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్. ఈ జెడ్ అనేది హైడ్రోజన్ ఆటమ్, రెండింటి హైడ్రోజన్ ఆటమ్ నేను చూస్తున్నాం కాబట్టి జెడ్ వాల్యూ అక్కడ సేమ్ ఉంటుంది. సో అప్పుడు రేడియస్ వాల్యూ అండ్ ఎనర్జీ వాల్యూ దేంతో రిలేట్ అయ్యి ఉంది, ఎంతో ఎలా రిలేట్ అయ్యి ఉంది, ఎంత ఆర్బిట్ తో రేడియస్ అండ్ ఎనర్జీ ఎలా రిలేట్ అయ్యి ఉంది ఆ ఫార్ములా తీసుకుంటే రేడియస్ అనేది దేంతో రిలేట్ అవుతుంది, రేడియస్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n²/z కదా. అంటే రేడియస్ అనేది దేంతో రిలేట్ అయి ఉంటుంది, రేడియస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అండ్ ఎనర్జీ అంటే మీకు తెలుసు మైనస్ ఎంత ఎనర్జీ ఫార్ములా మీకు తెలుసు కదా, ఎనర్జీ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను, ఎనర్జీ ఈక్వల్ టు -13.6 ఇంటూ Z²/n² ఉంది. అంటే ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది n² కి. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా అప్లై చేస్తే ఇప్పుడు మీకు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. నౌ యు సీ రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు మనం ఫార్ములా తీసుకున్నాం 0.529 ఇంటూ n²/z. సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ అనేది n² తో రిలేట్ అయ్యి ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. జెడ్ అనేది సేమ్ అటామిక్ నెంబర్ ఫర్ హైడ్రోజన్ 1 కాబట్టి సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ అనేది n² తో రిలేట్ అయింది. ఇక్కడ మనము రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, థర్డ్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే R2/R3 రేషియో తీసుకుంటున్నాం. R2/R3 అనేది దేంతో మ్యాచ్ అయింది, n2²/n3² తో మ్యాచ్ అయింది. ఇక్కడ n2 అంటే సెకండ్ ఆర్బిట్, n3 అంటే థర్డ్ ఆర్బిట్. సో 2²/3² మీకు ఎంత వచ్చింది, 4/9 వచ్చింది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 9 4R3 9R2 ఇంటూ 4R3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో మీకు 9R2 ఇంటూ 9R2 ఈక్వల్ 4R3 వస్తుంది. దీని నుంచి రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ కావాలి మనకి, రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ 9/4 ఇంటూ R2 వచ్చింది. ఫార్ములా ఇక్కడ మీరు అప్లై చేస్తే నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా ఏంటి, -13.6 ఇంటూ Z²/n². దెన్ ఎనర్జీ ఆఫ్ nth ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n². దెన్ ఎనర్జీ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/n² ఈ విధంగా రాసుకోవచ్చు. E2/E3 ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 2/3 ఇక్కడ ఏమవుతుంది, 3/2 అవుతుంది. n3²/n2². n3 అంటే థర్డ్ ఆర్బిట్, n2 అంటే సెకండ్ ఆర్బిట్. 3²/2² అంటే ఎంత, 9/4. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసి ఈ విధంగా వస్తుంది, 4E2 ఈక్వల్ టు 9E3. మనకి E3 వాల్యూ కావాలి. సో E3 ఈక్వల్ టు 4/9 ఇంటూ E2 వస్తుంది. సో ఏ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ ఆప్షన్ సి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ spectral lines observed when electron returns from the sixth shell until the second shell is hydrogen atom. అంటే సిక్స్త్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి సిక్స్త్ ఆర్బిట్ నుంచి ఫిఫ్త్ ఆర్బిట్ కి ఎన్ని లైన్స్ వచ్చినాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్పెక్ట్రల్ లైన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్పెక్ట్రల్ లైన్స్ అబ్జర్వ్ చేస్తే 6 to 1 ఓన్లీ 1 వచ్చింది, 6 to 5 అండ్ 5th to 2 ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. అలాగే థర్డ్ ఆర్బిట్ కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, థర్డ్ ఆర్బిట్ కి 6th to 3, 5th to 3, 4th to 3. సో ఈ విధంగా మనకి 3 లైన్స్ వచ్చినాయి ఇక్కడ. నెక్స్ట్ ఈ పింక్ కలర్ లైన్స్ అబ్జర్వ్ చేయండి, అక్కడ 6 నుంచి 2కి, 5 నుంచి 2కి, 4 నుంచి 2కి, 3 నుంచి 2కి అలా 4 లైన్స్ వచ్చినాయి. అలాగే టోటల్ మనం ఈ లైన్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ మనకి 10 లైన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు మీరు, సమ్మేషన్ ఆఫ్ n2 - n1 ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ n విచ్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే సిక్స్త్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్ కి ఎలక్ట్రాన్ జంప్ అవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 6 - 2 అంటే 4. సమ్మేషన్ ఆఫ్ 4 ని ఎలా రాయొచ్చు, n ఇంటూ n+1/2, 4 ఇంటూ 4+1/2 చేస్తే 4 ఇంటూ 5/2, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 10. ఓకే, సో మనకి స్పెక్ట్రల్ లైన్స్ ఇక్కడ 10 వచ్చాయి. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. In hydrogen atom, the minimum energy required to excite electron from the second orbit to third orbit is. అంటే హైడ్రోజన్ ఆటమ్ లో సెకండ్ ఆర్బిట్ ఉన్న ఎలక్ట్రాన్ ని థర్డ్ ఆర్బిట్ లోకి పంపించడానికి ఎంత ఎనర్జీ దానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎగ్జైట్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సెకండ్ టు థర్డ్. అంటే సెకండ్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్ లోకి ఎగ్జైట్ అవ్వడానికి ఎంత మినిమం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో మనకి ఫార్ములా ఉంది, -13.6 ఇంటూ Z²/n², ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. సో ఈ విధంగా వస్తుంది మీకు ఫార్ములా, ఇది అప్లై చేస్తే -13.6 ఇంటూ Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్ నుంచి థర్డ్ ఆర్బిట్ కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ n1 వాల్యూ 2 తీసుకోండి, n2 వాల్యూ 3 తీసుకోండి. సో ఇక్కడ n1 వాల్యూ 2 తీసుకుంటే
మీకు n1 వాల్యూ ఎంత తీసుకున్నారు 2 తీసుకున్నారు. సో n1 1/n1² అంటే 1/2² అయింది. n2 వాల్యూ 1/3² తీసుకున్నారు. అంటే సెకండ్ ఆర్బిట్ నుండి థర్డ్ ఆర్బిట్కి వెళ్తుంది. ఎలక్ట్రాన్ వోల్ట్లో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి -13.6 అనే ఫార్ములా తీసుకున్నాం. ఒకవేళ జౌల్లో అడిగితే ఇంకొక ఫార్ములా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో -13.6 × 1/4 - 1/n చేస్తే సో మీకు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. -13.6 × 5/9 × 4. సో మీకు ఆన్సర్ -17/9 వచ్చింది. 17/9 వాల్యూ మీకు 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్తో మ్యాచ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద స్పెక్ట్రమ్ ఆఫ్ హీలియం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి సిమిలర్ టు దట్ ఆఫ్ లిథియం ప్లస్. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, స్పెక్ట్రమ్ సేమ్ ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉండాలి. అంటే హీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కింద ఇచ్చిన వాటిలో 2 ఎలక్ట్రాన్స్ దేంట్లో ఉంటాయి అంటే లిథియం ప్లస్లో ఉంటాయి. ఎందుకంటే లిథియం అటామిక్ నెంబర్ 3, లిథియం ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉందంటే 3 - 1 దట్ ఈస్ 2. సో అంటే 2 ఎలక్ట్రాన్స్ దేంతో అయితే మ్యాచ్ అవుతుందో దాని యొక్క స్పెక్ట్రమ్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో హీలియం అటామ్కి అటామిక్ నెంబర్ 2, సో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లిథియం ప్లస్లో 1 ఎలక్ట్రాన్ తీసేస్తే 3 - 1 2 ఎలక్ట్రాన్స్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్న వాటికి సేమ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏ మ్యాచ్ అవుతుంది. Move on to the next question. On the basis of Post model, the radius of the third orbit. Okay, radius of third orbit అనేది ఇందులో వేటితో మ్యాచ్ అవుతుంది అని అడిగారు. వేటితో మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ విధంగా చేయాలి. సో రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా రాసుకోండి. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా రాసుకుంటే ఎంత వస్తుంది? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ 0.529 × n²/z. ఇక్కడ z అనేది ఏ ఆటం అనేది మనకు చెప్పలేదు కాబట్టి ఆ z ని అలాగే ఉంచండి. సో n²/z అంటే 0.529 × 9/z వచ్చింది వాల్యూ. ఈ 0.529 × 9/z కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్తో మ్యాచ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వాల్యూ ఇక్కడ చూడండి, రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ అన్నారు. ఫస్ట్ ఆర్బిట్ అంటే ఏంటి? 0.529 × n²/z లో n వాల్యూ 1 పెట్టారు. 0.529 × 1² ఏమొచ్చింది? 0.529/z వచ్చింది. అలాగే 3 times ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ అన్నారు. 3 times ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ అంటే 3 × r1. r1 ఆల్రెడీ పైన ఫైండ్ అవుట్ చేసాము. సో దాని వాల్యూ ఎంత? 3 × 0.529/z. దాని వాల్యూతో కూడా ఈ ఫస్ట్ ఈక్వేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, ఈక్వేషన్ 1 అనేది మ్యాచ్ అవ్వాలి. దేంతో మ్యాచ్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్లో దేంతో ఒక దాంతో మ్యాచ్ అవుతుంది. సో 5 times ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్, ఇది కూడా మ్యాచ్ అవ్వట్లేదు. 5 times వస్తుంది కానీ మనకు ఎంత కావాలి? 9 times రావాలి. తర్వాత ఇచ్చారు ఆప్షన్ 9 times ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ అని ఇచ్చారు. సో అప్పుడు ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, 9r1తో మ్యాచ్ అవుతుంది. 0.529 × n/z, ఇక్కడ కూడా 0.529 n/z, రెండు కూడా మ్యాచ్ అయ్యి అప్పుడు ఆన్సర్ డి అనేది కరెక్ట్ అవుతుంది. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 30. The energy associated with the electron in the first orbit of lithium plus 2. Electron volts direct formula తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. En = -13.6 × z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. వీడియోని పాస్ చేయండి, క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు సాల్వ్ చేస్తే మీరు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ = -13.6 × z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. జెడ్ వాల్యూ ఇక్కడ థర్డ్ ఆర్బిట్ అన్నారు కాబట్టి థర్డ్ ఆర్బిట్ కి జెడ్ వాల్యూ 3 కదా. సో లిథియం కి జెడ్ ఆటమిక్ నెంబర్ ఎంత? 3. సో 3² తీసుకున్నాము. ఏ ఆర్బిట్ యొక్క ఎనర్జీ కావాలన్నారు? ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ కావాలన్నారు అంటే n వాల్యూ 1 తీసుకోండి. సో 3²/1² ఎంత వస్తుంది ఆన్సర్? -13.6 × 9. దిస్ ఈజ్ ఈక్వల్ టు -122.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది, రైట్? అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద cathode rays? సో cathode rays లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని ఇచ్చారు అంటే దీన్ని సాల్వ్ చేయడానికి మనకి cathode rays అంటే ఏంటి? నెగటివ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఎలక్ట్రాన్స్కి ఏ చార్జ్ ఉంటుంది మీకు తెలుసు. ఎలక్ట్రాన్స్ cathode rays అంటే నెగటివ్ పార్టికల్స్, దాన్ని ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఎలక్ట్రాన్స్కి ఏ చార్జ్ ఉంటుంది? నెగటివ్ చార్జ్ ఉంటుంది. ఓకే, నెగటివ్ చార్జ్ ఉన్నవి ఎక్కడ నుండి రిలీజ్ అవుతాయి? cathode నుండి. సో నెగటివ్ ఎలక్ట్రోడ్ నుంచి అండ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్కి మూవ్ అవుతాయి. ఎక్కడ? cathode ray discharge ట్యూబ్ ఉంటుంది కదా. సో cathode ray discharge ట్యూబ్ ఇలా ఉంటుంది కదా. సో దీంట్లో నెగిటివ్ నుండి పాజిటివ్కి ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతాయి. అంటే cathode టు యానోడ్ మూవ్ అవుతాయి. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? యానోడ్ టు cathode అని ఇచ్చారు. బట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఎందుకంటే నెగటివ్ పార్టికల్స్ మైనస్ ఛార్జ్ నుండి స్టార్ట్ అయ్యి ప్లస్ ఛార్జ్ వైపుకి అట్రాక్ట్ అవుతాయి అండ్ దే ఆర్ విజిబుల్ విత్ హ్యూమన్ ఐస్. ఇది మనం ఎలక్ట్రాన్స్ని చూడవచ్చు. మీరు cathode ray discharge ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అందులో మనకి ఎలక్ట్రాన్స్ యొక్క రేని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దే బిహేవ్ లైక్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్గా బిహేవ్ చేయదు, అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నెగిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్. డస్ నాట్, ఓకే అంటే డిపెండ్ అవ్వదు.
నేచర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పైన ఎలక్ట్రాన్ యొక్క క్యారెక్టర్ డిపెండ్ అవ్వదు. అంటే నేచర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ని మారిస్తే ఎలక్ట్రాన్ యొక్క క్యారెక్టర్ అయిన మాస్ కానీ ఛార్జ్ కానీ ఏమైనా మారుతుందా? మారదు. అందుకే ఇక్కడ డస్ నాట్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయంటే 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బి అనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. రైట్? సో ఆన్సర్ బి యువర్ మ్యాచ్. The next question, the degeneracy of the level of hydrogen atom that contain the energy of -RH by 16 అన్నారు. అంటే ఇక్కడ ఏమన్నారంటే -RH by 16 అంటే దీని ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్తో మనం కంపేర్ చేస్తే ఇది ఒక ఫార్ములా ఉంది మనకి -RH by n². సో దీంతో మనం ఇది కంపేర్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుంది? n వాల్యూ వస్తుంది. n² = 16 అంటే ఆర్బిట్ నెంబర్ 4 అన్నారు. డీజెనరసీ లెవెల్స్ అంటే ఏంటంటే 4th ఆర్బిట్లో మనకి ఎన్ని డీజెనరస్ ఆర్బిటాల్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు. న్యూక్లియస్ కదా, ఫస్ట్ ఆర్బిట్లో 1లో ఓన్లీ s సబ్షెల్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్లో 2 సబ్షెల్స్ ఉంటాయి, 2s 2p. థర్డ్ ఆర్బిట్లో 3 సబ్షెల్స్ ఉంటాయి, spd 3s 3p 3d. అంటే nth ఆర్బిట్ మనకి 4th వచ్చింది. అందులో మనకి ఏముంటుంది? 4s ఉంటుంది, 4p ఉంటుంది, 4d ఉంటుంది, 4f ఉంటుంది. అంటే ఎన్ని డీజెనరసీ అంటే ఏంటి? సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి అంటే s సబ్షెల్లో 1 ఉంది, p సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, d సబ్షెల్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, అండ్ f సబ్షెల్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, సో p సబ్షెల్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి, అండ్ d సబ్షెల్లో మనకి 5 ఉంటాయి, అండ్ s సబ్షెల్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డీజెనరసీ ఆర్బిటాల్స్ ఆ n వాల్యూలో ఎన్ని ఉంటాయి అంటే టోటల్ ఎన్ని చేస్తే 16 ఉంటాయి. ఓకేనా? సో ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది? 16 అవుతుంది. ఆన్సర్ ఈస్ 16 హియర్. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2 series of spectral lines of atomic hydrogen which do not belong to infrared spectral regions. Infrared spectral region రాని సిరీస్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలుసు. హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రంలో ఫస్ట్ మీకు లైమన్ వస్తుంది. లైమన్ అనేది ఏ సిరీస్లో అపియర్ అవుతుంది? యూవీ సిరీస్లో అపియర్ అవుతుంది. అంటే సారీ, యూవీ రీజన్లో అపియర్ అవుతుంది. లైమన్ సిరీస్ యూవీ రీజన్లో అపియర్ అవుతుంది. బామర్ సిరీస్ ఏ రీజన్లో అపియర్ అవుతుంది? బామర్ సిరీస్ విజిబుల్ రీజన్లో అపియర్ అవుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఐఆర్ రీజన్లో అపియర్ అవని సిరీస్లు ఏమున్నాయి అని అడిగారు. అంటే ఏంటి ఆన్సర్? లైమన్, బామర్. రిమైనింగ్ ఏముంటాయి చెప్పండి? ప్యాషన్ కానీ, బ్రాకెట్ కానీ, ఫండ్ కానీ, ఇవన్నీ ఏ సిరీస్లో అపియర్ అవుతాయి చెప్పండి? ఇవన్నీ కూడా ఐఆర్లో అపియర్ అవుతాయి కదా. ఈ ఐఆర్ రీజన్లో అపియర్ అవని సిరీస్లు ఈ రెండే ఉన్నాయి. ఏంటవి? లైమన్ అండ్ బామర్. సో విచ్ వన్ ఇస్ రైట్ ఆప్షన్? అండ్ ఆన్సర్ డి ఇయర్ మ్యాచింగ్. The energies of an electron in the first orbit of helium plus and in the third orbit of lithium plus in joules respectively అని అడిగారు. అంటే ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఫార్ములా ఇన్ జౌల్స్ లో మీకు ఫార్ములా తెలుసు. ఏంటది? ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు -2.118 ఇంటూ 10 to the power of -18 z² by n². ఓకే, సో ఇక్కడ మనం రెండు అయాన్స్ ఇచ్చారు, హీలియం ప్లస్ అది అండ్ లిథియం ప్లస్ ది. ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ అండ్ లిథియంలోనేమో థర్డ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ జౌల్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్బిట్ అంటే ఇక్కడ n వాల్యూ ఎంత? ఫస్ట్ ఆర్బిట్ అంటే n వాల్యూ ఎంత? ఫస్ట్ ఆర్బిట్ అంటే n వాల్యూ 1 అండ్ z వాల్యూ ఎంత హీలియం ప్లస్ కి చెప్పండి? 2. ఓకే, సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -2.118 ఇంటూ 10 to the power of -18. అక్కడ హీలియం ప్లస్ కి z వాల్యూ 2² ఉంది, n వాల్యూ 1² ఉంది. అంటే -2.18 ఇంటూ 4 చేయండి, 10 power -18 చేస్తే మీకు -8.72 ఇంటూ 10 power -18 జౌల్స్ వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు, నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ప్లస్ ఉన్నారు. థర్డ్ ఆర్బిట్ అంటే ఇక్కడ n వాల్యూ ఎంత? 3 అండ్ లిథియం ప్లస్ కి z వాల్యూ ఎంత? 3. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములాలో ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. -2.18 ఇంటూ 10 power -18 ఇంటూ z² వాల్యూ లిథియం ప్లస్ కి ఎంత? 3² అండ్ థర్డ్ ఆర్బిట్ అన్నారు, థర్డ్ ఆర్బిట్ కి కూడా 3² క్యాన్సిల్ అయినాయి అనుకోండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? -2.18 ఇంటూ 10 power -18 జౌల్స్. ఓకే, సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ? ఆప్షన్ బి మ్యాచ్ అవుతుంది. నో సారీ, ఆప్షన్ బి కాదు. సో ఇక్కడ ఆప్షన్ ఏ మ్యాచ్ అవుతుంది. -8.72 ఇంటూ 10 power -18 -2.18 ఇంటూ 10 power -18 జౌల్స్ మ్యాచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమ్యాక్స్ అకాడమీ. బాయ్.